అరే పోరాడే పుత్తయి ప్రశ్నించ గొంతయి కదిలిండు రేవంతన్న అన్న పేదోళ్ళ నేస్తమురన్న అగ్గో రగిలేటి రణమయ్యి గర్జించగలమయ్యి పుత్తయి పొలిసిండు రన్న మన ఎనుముడ రేవంతన్న పోరాడే పొద్దయి అరే రే ప్రశ్నించ గొంతయి చాయ్ పోరాడే పొద్దయి ప్రశ్నించ గొంతయి కదిలిండు రేవంతన్న అన్న పేదోళ్ళ నేస్తమురన్న అగ్గో రగిలేటి రణమయ్యి గర్జించగలమయ్యి పొద్దయి పొడిసిండు రన్న మన ఎనుముల రేవంతన్న కూల్చిన బ్రతుకుల కూడగట్టి చెల కదన మందు దూకుతున్నాడురా ఎదురుపడి గొంతు ఎక్కుండురా తను యుద్ధమయ్యి గర్జించినాడు విరామ మెరగక చేనాన్ని వీడక జంగుదయ్య సిద్ధమయ్యిండురా అవినీతిని ధర్మ ఒక్కటై జనమంత పొంగేటి ఉప్పెనయ్యి అభివృద్ధిని కొరి అడుగేసరా తీర్చక భూతల్లి రుణము ఇలా తుంచాని పేరిన పెద్దనము కాపాడగ రగిలిందో ఈ రణము పొడిసెట్టి పొద్దయి ప్రశ్నించ గొంతయి కదిలిండు రేవంతన్న అన్న పేదోళ్ళ నేస్తమురన్న అగ్గో రగిలేటి రణమయ్యి గర్జించగలమయ్యి పొద్దయి పొడిసిండు రన్న మన ఎనుముడ రేవంతన్న తల్లి సోనియమ్మను ఉదించరే వంతన్నతో జట్టు కట్టాలిరా పొడిసేటి పొద్దయి అరర్ర ప్రశ్నించ గొంతయి చేలో పొడిసేటి పొద్దయి ప్రశ్నించ గొంతయి కదిలిండు రేవంతన్న అన్న పేదోళ్ళ నేస్తమురన్న అగ్గో రగిలేటి రణమయ్యి గర్జించగలమయ్యి పొద్దయి పొడిసిండు రన్న మన ఎనుముల రేవంతన్న డీజే లింగ బాధ్యత. ఇప్పుడు ఇక్కడ సభలో కూడా చాలామంది టీనేజ్ నుంచి 35 ఏళ్ల దాకా ఉన్నారు. అంటే 13, 14, 15 నుంచి అప్ టు ద ఏజ్ ఆఫ్ 35, 40. భారతదేశానికి ప్రకృతి ఇచ్చిన వరం నీ ఏజ్ గ్రూప్. ఈ వయోవర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. విద్యార్థులు బళ్ళల్లో కాలేజీలలో చదివేటోళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్ చదివేటోళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి పోటీ పరీక్షలు, యూపీఎస్సీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షలు రాసేందుకు మన చల్లని అడవుల తల్లి, అడవుల ఖిల్లా ఆదిలాబాద్ ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి, ప్రపంచానికి సేవ చేయడానికి మీరంతా ముందుండాలి. ఆ బాసర సరస్వతి చల్లని ఆశీస్సులు తీసుకొని వస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు మన దగ్గరికి. బాసర అంటేనే చదువు. చదువు అంటే మీ అందరికీ తెలుసు, కాళేశ్వరంలో మనం సరస్వతి నది పుష్కరాలు చేసుకున్నాం. సరస్వతి నదిని గుప్త నది అంటారంటే కనిపించదే అని. జ్ఞానం ఎప్పుడు కనిపించది. ఆ జ్ఞానం యొక్క బాధ్యత ఏంటి అంటే కనిపించకుండా ప్రభావితం చేసేది నిజమైన జ్ఞానం. చెప్పుకుంటే నిలిచేది కాదు, సర్టిఫికెట్లతో కొలిచేది కాదు.
అలాంటి జ్ఞానాన్ని అందరూ సొంతం చేసుకోవాలి. మనం సుఖపడాలి, మన పక్కోళ్ళు సుఖపడాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఆరోగ్యంగా ఉండాలి శారీరకంగా. కేవలం శారీరక పుష్టి సరిపోదు, మానసికంగా ఉన్నతంగా ఉండాలి. దిల్ దిమాక్ రెండు ఒకటై నడవాలి. మెదడుల కలయికతో మనిషి ఎదగాలి అన్నారు కాళోజీ. అలాంటి మీ అందరూ కొద్దిసేపట్లోనే ఎదురు చూస్తున్న సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, పెద్దలందరూ వచ్చారు. స్వాగతం పలికేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు అందరికీ, జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా గారు, మన మంచిర్యాల కలెక్టర్, ఆసిఫాబాద్ కలెక్టర్, జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఎందరో ఉన్నారు. అందరూ కలిసి స్వాగతం. అదిగో శిలాఫలకాల ఆవిష్కరణ జరుగుతోంది. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, ఆనరబుల్ సీఎం గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు అందరినీ అభినందిస్తున్న సందర్భం ఇది. మన మల్లు భట్టి విక్రమార్క గారు కాలినడక ఇక్కడ షురూ చేసి పిప్రి నుంచి ఖమ్మం దాకా 1400 కిలోమీటర్లు ఆ పీపుల్స్ మార్చ్ చేసినప్పుడు 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, 700కు పైగా గ్రామాలు తిరిగిన సందర్భంలో మరి ప్రజల యొక్క అవసరాల్ని దగ్గరగా, వారి గుండె చప్పుడు దగ్గరగా విని అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న దృశ్యం ఇది. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, రోడ్లు, భవనాలు, వెనుకబడిన తరగతులు, ఆదిలాబాద్ మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ, సాగునీరు, అలాగే విద్యాశాఖ, కార్మిక, విద్యా ఉపాధి కల్పనా శాఖ, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోసం 614 కోట్ల రూపాయల, అదిగో